మీరేవైనా అడగండి, నాకేమీ తెలీదు, నేను చెప్పాలనుకున్నదే చెప్తా. ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణరావు తీరు. 4సారి సిట్ విచారణకు హాజరైన శ్రవణరావు ఈసారి కూడా దాటవేత ధోరణే ప్రదర్శించారు. దీంతో నాట్ టు అరెస్ట్ రిలీఫ్ ను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ మీడియా అధిపతి శ్రవణరావును ప్రశ్నించింది సిట్. నిన్న జూబ్లీహిల్స్ పిఎస్లో 5 గంటల పాటు శ్రవణరావును ప్రశ్నించారు. శ్రవణరావు సెల్ ఫోన్లో డిలీట్ చేసిన సమాచారాన్ని రిట్రీవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో ట్యాపింగ్కు గురైన ఫోన్ నెంబర్లపై ఆరా తీశారు. ప్రణీత్ రావుకి ఎవరెవరి సెల్ ఫోన్ నెంబర్లు ఇచ్చారు, ఎవరెవరి నెంబర్లు ట్యాప్ చేశారు అనే కోణంలో సిట్ ప్రశ్నించింది. అయితే సిట్ విచారణకు శ్రవణరావు సహకరించలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు శ్రవణరావు 4 సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ 4 సార్లు విచారణకు సహకరించలేదు. ఏ విషయంపై ప్రశ్నించినా దాటవేత ధోరణిలోనే సమాధానం ఇచ్చారు. నిన్న కూడా అలాగే చేశారు. శ్రవణరావు నోరు విప్పితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కానీ 5 గంటల పాటు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా కూడా శ్రవణరావు నుంచి పెద్దగా సమాచారం సేకరించలేకపోయారు. దీంతో మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు చేయకుండా చూడాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఏప్రిల్ 28వ తేదీ వరకు శ్రవణరావుకు రిలీఫ్ ఇచ్చింది. అయితే శ్రవణరావు విచారణకు సహకరించడం లేదు. ఈ విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లి అరెస్టు చేయొద్దంటూ ఇచ్చిన రిలీఫ్ను కొట్టివేయాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈసారైనా విచారణకు వస్తే ఫోన్ ట్యాపింగ్ గుట్టు విప్పుతారా, ఎవరెవరి నంబర్లు ట్యాప్ చేశారో చెబుతారా లేదా అన్నది చూడాలి.